అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ ఓటీటీలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్ను నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్గా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రాబోతుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ చిత్రం అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మలయాళ ఇండస్ట్రీలో యువ సంచలనాలుగా పేరు తెచ్చుకున్న నటులు బేసిల్ జోసెఫ్, టోవినో థామస్, వినీత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం అతిరథి. ఈ సినిమాకు అరుణ్ అనిరుధన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా బేసిల్ జోసెఫ్ ఎంటర్టైన్మెంట్స్, డాక్టర్ అనంత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డాక్టర్ అనంత్, బేసిల్ జోసెఫ్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి తాజాగా టైటిల్ టీజర్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ టీజర్ చూస్తుంటే ఒకరు అడవిలో మంటైతే మరొకరు సుడిగాలి లాంటివాడు అంటూ వినీత్ శ్రీనివాసన్ ఎలివేషన్ ఇవ్వడం చూపించారు. అయితే కథను రివీల్ చేయకుండా యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఒకవైపు థియేటర్లలో కే-ర్యాంప్, డ్యూడ్, తెలుసు కదా చిత్రాలు సందడి చేస్తుంటే మరోవైపు మూవీ లవర్స్ని అలరించడానికి పలు వెబ్ సిరీస్లు, సినిమాలు ఈ వీకెండ్లో ఓటీటీలోకి వచ్చేసాయి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, కన్నడ ఇలా మీకు నచ్చిన భాషల్లో పలు సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలు చూసుకుంటే కిష్కింధాపురి రేడియో స్టేషన్ రొమాంటిక్ డ్రామాతో కూడిన ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆనందలహరి సిరీస్ ఎమోషనల్ డ్రామా సిరీస్ ఆహా వీడియోలో అందుబాటులో ఉంది. దక్ష ది డెడ్లీ కాన్స్పిరసీ థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఒక మంచి ప్రేమ కథ, హృదయస్పర్శి ప్రేమ కథ ఈటీవీ విన్లో అందుబాటులో ఉంది. 4 టెల్స్ విభిన్న కథల సమాహారం ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. టాలీవుడ్ అందాల నటి, ప్రఖ్యాత సీనియర్ యాక్ట్రెస్ అమలా అక్కినేని ప్రస్తుతం సినిమాల కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. 3 ఏళ్ల క్రితం విడుదలైన ఒకే ఒక జీవితం చిత్రంతో ఆమె చివరిసారిగా తెరపై కనిపించారు. అప్పటి నుంచి కొత్త సినిమాలకు సైన్ చేయకపోయినా ఆమె పబ్లిక్ లైఫ్లో చురుగ్గా ఉంటున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమలా అక్కినేని తన కోడళ్లైన శోభితా ధూళిపాల, నాగచైతన్య, జైనబ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమలా మాట్లాడుతూ, నాకు అద్భుతమైన కోడలున్నారు, వాళ్ళు మంచి వ్యక్తిత్వం కలవారు, వాళ్ళ వల్ల నా జీవితం కొత్తగా అనిపిస్తుంది, మా ఇంట్లో ఇప్పుడు నాకు గర్ల్ సర్కిల్ ఏర్పడింది అంటూ నవ్వుతూ చెప్పారు. అమలా తన స్వభావం గురించి చెబుతూ, నా కోడళ్ళు ఇద్దరు చాలా బిజీగా ఉంటారు, అది మంచి విషయం, యువత ఉత్సాహంగా సృజనాత్మకతగా ఉండటం అవసరం, వాళ్ళు తమ పనుల్లో బిజీగా ఉంటే నేను నా పనుల్లో ఉంటాను, సమయం దొరికినప్పుడు మేమంతా కలిసి సరదాగా గడుపుతాం, నేను డిమాండ్ చేసే అత్తను కాదు, అలాగే డిమాండ్ చేసే భార్యను కూడా కాదు అంటూ చిరునవ్వుతో చెప్పారు. అమీర్ ఖాన్ లీడ్ రోల్ పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం దంగల్. ఈ సినిమాలో అమీర్ ఖాన్కు రెండవ కూతురుగా నటించిన జైరా వాసిం తాజాగా ఈమె పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ పెళ్లి జరిగినట్లు 2 ఫోటోలను పంచుకుంది. ఒకటి రిజిస్టర్పై సంతకం చేస్తున్నట్టు, మరొక ఫోటోలో ముఖం చూపించకుండా అటు తిరిగి భర్తతో కలిసి నెలవంకను చూస్తున్నట్లు ఆ ఫోటోలను షేర్ చేస్తుంది. దీంతో సెలబ్రిటీలు, అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే ఈ ఫోటోలలో తన ముఖం కానీ తన భర్త ముఖం కానీ చూపించకుండా ఆ ఫోటోలు షేర్ చేయడంతో అభిమానులు అతడు ఎవరు, ఎలా ఉంటాడు అని తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ తన ఆరోగ్యం గురించి ఒక షాకింగ్ నిజాన్ని బయటపెట్టారు. సినిమాలో డూప్ సహాయం లేకుండా స్వయంగా స్టంట్లు చేసే ఆయన ఈ క్రమంలో తన శరీరానికి ఏకంగా 119 కుట్లు పడ్డాయని వెల్లడించారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. విశాల్ త్వరలో యువర్స్ ఫ్రాంక్లీ విశాల్ పేరుతో ఒక పాడ్కాస్ట్ ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోని ఇటీవల విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు నేను సినిమాలో డూప్ను చూడలేదు, నా శరీరంలో 119 కుట్లున్నాయి అని తెలిపారు. సినిమాల పట్ల, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల పట్ల ఆయనకున్న అంకిత భావానికి ఈ మాటలే నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ప్రేమం సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరిగ్గా దశాబ్ద కాలం పూర్తి చేసుకుంది. సాధారణంగా హీరోయిన్స్ 5-10 ఏళ్లకే కనుమరుగు కావడం మనం చూస్తున్నాం. అతి కొద్ది మంది మాత్రమే 10 ఏళ్ల తర్వాత కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఆ కొద్ది మంది జాబితాలో ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ చేరింది. మలయాళ ప్రేమం సినిమా విడుదలయ్యి 10 ఏళ్లు పూర్తయింది. ఈ 10 ఏళ్ల కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న అనుపమ ఇంకా కూడా బిజీగానే సినిమాలను చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తనకు దక్కిన ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో ముందుకు వెళ్తున్న అనుపమ పరమేశ్వరన్ ఇప్పుడు సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్గా నిలిచింది. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం చేతిలో 3-4 సినిమాలతో బిజీగా ఉంది. విశేషం ఏంటంటే ఈ ఏడాది ఇప్పటికే 4 సినిమాలతో అనుపమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డ్రాగన్ సినిమాతో ఈ ఏడాదిని ఆరంభించిన అనుపమ పరమేశ్వరన్ మంచి పేరును సొంతం చేసుకుంది. ఈ సినిమా కమర్షియల్గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ అమ్మడు మరిన్ని ఆఫర్లు సొంతం చేసుకుంది. ఈ సినిమా తమిళ్లో రూపొంది తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తర్వాత జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాతో వచ్చింది. ఆ సినిమాతో విమర్శకుల ప్రశంసలను అనుపమ దక్కించుకుంది. ఆ తర్వాత పరదా కిష్కిందాపురి సినిమాలతోనూ వచ్చింది. ఈ ఏడాదిలో 4 సినిమాలు చేసిన అనుపమ మరో 2 సినిమాలతో రాబోతుంది. అనుపమ ముందు బైసన్ అనే మరో భారీ సినిమా ఉంది. తమిళ్లో రూపొందిన ఆ సినిమాను ఇదే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ స్థాయిలో అనుపమ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాదిలో భారీ బడ్జెట్ సినిమాలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అనుపమ రావడం మంచి పేరు సొంతం చేసుకుంది. హీరోయిన్గా అనుపమకి ఈ ఏడాది మంచి పేరు తెచ్చిపెట్టింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే లాక్డౌన్ సినిమాతోనూ వచ్చేందుకు అనుపమ రెడీ అవుతుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 10 ఏళ్ల తర్వాత ఏడాదికి 6 సినిమాలతో రావడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అనుపమ రికార్డ్ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. గత ఏడాది 3 సినిమాలతో వచ్చిన అనుపమ ఈసారి ఏకంగా 6 సినిమాలతో వచ్చింది. ఇక మరో 10 ఏళ్ల పాటు అనుపమ ఇదే స్థాయిలో సినిమాలు చేయాలని అభిమానులు, ఆమె సన్నిహితులు కోరుకుంటున్నారు. వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచే ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి చట్టపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను ఆయనతో పాటు సదరు కార్యక్రమ యాంకర్పై కూడా రాజమండ్రిలో కేసు నమోదైంది. హిందూ ఇతిహాసాలు, దేవతలు, భారత సైన్యంతో పాటు ఆంధ్రులను కించపరిచేలా వర్మ మాట్లాడారని ఆరోపిస్తూ ఈ ఫిర్యాదు దాఖలైంది. రాజమండ్రికి చెందిన న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళా యాంకర్ కూడా ఉద్దేశపూర్వకంగానే వర్మను వివాదాస్పద ప్రశ్నలు అడిగి ప్రోత్సహించారని ఆరోపించారు. వర్మ చేస్తున్న ఇలాంటి పనుల వెనుక విదేశీ టెర్రరిస్టుల హస్తం ఉండవచ్చని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మేడా శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన 3 టౌన్ పోలీసులు దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు సదరు యాంకర్పై కేసు నమోదు చేశారు. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ నటి అనా డి ఆర్మస్ బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఇటీవల పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతరిక్షంలో గ్రాండ్గా వీరిద్దరి పెళ్లి కాబోతున్నట్లు వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలు జనాలు మరవకముందే ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు హాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. 9 నెలల డేటింగ్ తర్వాత ఈ జంట తమ సంబంధానికి ముగింపు పలికినట్లు సమాచారం. టామ్ క్రూజ్, అనా డి ఆర్మస్లు డేటింగ్లో మంచి సమయాన్ని గడిపారు. అయితే ఈ రిలేషన్ని ముందుకు సాగించాలి అనుకున్నప్పుడు వారి మధ్య ఇష్టం తగ్గిపోయింది. దీంతో ఈ బంధం ఎక్కువ కాలం కొనసాగదని గ్రహించిన టామ్, అనాడి స్నేహితులుగా విడిపోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పలు మీడియాలు వెల్లడించాయి. అయితే బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ భవిష్యత్తులో రాబోయే సినిమాల కోసం వీరిద్దరూ కలిసి పనిచేయబోతున్నారు. అనాడి ఆర్మస్ ఇప్పటికే టామ్ క్రూజ్ తదుపరి చిత్రంలో నటిగా ఎంపికైనట్లు సమాచారం. మహాభారతం ఆధారంగా ఉజాన్ గంగూలీ రూపొందించిన యానిమేటెడ్ వెబ్ సిరీస్ కురుక్షేత్ర ఓటీటీ నెట్ఫ్లిక్స్లో ఇటీవల విడుదలైన పార్ట్ 1కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. దీంతో మేకర్స్ కురుక్షేత్ర పార్ట్ 2ని తీసుకొస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ నెల 24 నుంచి కురుక్షేత్ర 2 స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఓటీటీ సంస్థ ట్రైలర్ విడుదల చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. దీపావళికి ఈ సినిమా అప్డేట్స్ వస్తాయేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. డ్యూడ్ మూవీ ప్రెస్ మీట్లో పాల్గొన్న నిర్మాత నవీన్ యర్నేని విలేకరులు దాని గురించి ప్రశ్నించగా స్పందించారు. దీపావళికి అప్డేట్స్ ఇవ్వట్లేదు, కానీ ఆ తర్వాత త్వరగానే ఇవ్వాలని అనుకుంటున్నాం. పాటలు, టీజర్, ట్రైలర్లను హరీష్ పకడ్బందీగా రిలీజ్ చేస్తారు. 12 ఏళ్లుగా హరీష్లో ఉన్న కసి ఈ సినిమాలో కనిపిస్తుంది అని ఆసక్తి రేకెత్తించారు. మీ బ్యానర్లో ముందుగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప
పుష్ప 3 వస్తుందా, మరి ఏదైనా మూవీ ప్లాన్ చేశారా అని అడగ్గా ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది విడుదలైన తర్వాత సుకుమార్ చరణ్ కాంబినేషన్ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రారంభమవుతుంది అని తెలిపారు. కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కీర్తీశ్వరన్ తెరకెక్కించిన చిత్రం డ్యూడ్. మమితా బైజు, హీరోయిన్ నవీన్ రవిశంకర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా తెలుగులోనూ శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో నవీన్తో పాటు ప్రదీప్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. కోలీవుడ్ యాక్టర్ శరత్ కుమార్ అటు తమిళ సినిమాలతో పాటు తెలుగులో కూడా రాణిస్తున్నారు. ఈ మధ్యనే మంచు విష్ణు చేసిన కన్నప్ప సినిమాలో ఆయన తన నటనతో మెప్పించారు. లేటెస్ట్గా ప్రదీప్ రంగనాథన్తో డ్యూడ్ సినిమాలో కూడా మంచి రోల్ చేశారు. కీర్తీశ్వరన్ డైరెక్షన్లో తెరకెక్కిన డ్యూడ్ సినిమాలో ప్రదీప్కి జతగా ప్రేమలు హీరోయిన్ మమితా బైజు నటించింది. శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్న శరత్ కుమార్ తన భార్య రాధిక గురించి చెబుతూ సినిమాలోనే కాదు స్మాల్ స్క్రీన్పై కూడా సత్తా చాటిందని అన్నారు. అయితే ఇండస్ట్రీలో రాధిక 45 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నా కూడా ఎవరో ఒక వేడుక చేయలేదని అన్నారు శరత్ కుమార్. అదే మేల్ యాక్టర్స్కి ఈవెంట్స్ చేస్తారని, ఫీమేల్ యాక్టర్కి అలాంటివి చేయరని ఆయన అన్నారు. అయితే ఇదేదో తాను ఒక కంప్లైంట్లా చెప్పట్లేదని, మేల్ యాక్టర్స్కి చేసినట్టుగా ఫంక్షన్స్ ఫీమేల్ యాక్టర్స్కి చేయరని, తమిళతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషలో రాధిక చాలా సినిమాలు చేసింది. ఎక్కడ ఒక ఫంక్షన్ చేయాలన్న ఆలోచన ఎవరికి రాలేదని అన్నారు శరత్ కుమార్. హీరోయిన్ కెరీర్ స్పాన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ సినిమాలో నటిస్తున్నా కూడా వాళ్ళకి అంత స్కోప్ ఉండదు. అయితే ఇప్పటికీ కెరీర్ని కొనసాగిస్తున్న హీరోయిన్స్ని ప్రత్యేకంగా అభినందించాల్సిన అవసరం ఉంది అన్నారు. తాను నిర్మించిన కేరాంప్ సినిమాకి వచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడ్డారని రాజేష్ దండా ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు పక్షపాతం చూపిస్తున్నారని ఆరోపించారు. శనివారం విడుదలైన ఆ మూవీ థ్యాంక్స్ మీట్లో మాట్లాడారు. అందరికీ వినోదం పంచడం కోసం తీసిన సినిమానే కేరాంప్. కథలో లాజిక్స్ వెతకడం కాదు. ఈ సినిమా విషయంలో నేను అందరికీ వ్యక్తిగత అభిప్రాయాన్ని స్వాగతిస్తా. నా చిత్రానికి ఎంత రేటింగ్ ఇచ్చినా ఓకే, కానీ పక్షపాతం చూపించడం సరికాదు. దానికి నేను బాధపడుతున్నా. సామాజిక మాధ్యమం ఎక్స్లో రివ్యూలు ఇచ్చే కొందరు కొన్ని సినిమాలకు త్వరగా రివ్యూ ఇస్తున్నారు. కొన్ని చిత్రాలకు సంబంధించి ముందు ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇచ్చి 3 గంటల తర్వాత సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు. ఇంకొన్ని ప్రాజెక్టులకు రివ్యూ త్వరగా ఇచ్చినా ఫైనల్ రేటింగ్ ఎప్పటికో డిసైడ్ చేస్తున్నారు. ఇంత పక్షపాతం ఎందుకు? చిన్న నిర్మాత ఏం చేసినా భరిస్తాడని అనుకుంటున్నారా? ఇది నాలాంటి ఎంతోమంది నిర్మాతల సమస్య. బాహుబలి అయినా కేరాంప్ అయినా మీరు ఒకేలా చూడాలి అని పేర్కొన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని, వారే దాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాలీవుడ్లో ఖాన్ త్రయంకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్ ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది? అభిమానులకు పండగే. చాలా రోజుల తర్వాత అలాంటి అరుదైన సన్నివేశానికి సౌదీ అరేబియాలోని ఓ ఈవెంట్ వేదికైంది. ఈవెంట్లో స్టేజ్పై సల్మాన్ ఖాన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం గురించి మాట్లాడుతూ, నాది అమీర్ ఖాన్ది సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం, కానీ షారూఖ్ ఖాన్ మాత్రం ఢిల్లీ నుంచి వచ్చాడు, టాలెంట్తోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడన్నాడు. అయితే ఈ కామెంట్స్పై షారూఖ్ ఖాన్ స్పందిస్తూ తాను కూడా అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కుటుంబం సభ్యుడినని, అందువల్ల తనకు కూడా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టేనని, అమీర్, సల్మాన్ ఇద్దరూ తనకు స్ఫూర్తి అన్నాడు. ఇక ఈ సమాధానానికి ఫిదా అయిన అమీర్ ఖాన్ అందుకే షారూఖ్ ఖాన్ స్టార్ అని ప్రశంసించారు. పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఫోటోల ద్వారా ట్రెండింగ్లోకి వచ్చింది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ మిరమిట్లు గొలిపే వెలుగుల కాంతిలో ఓ తారాజువల వెలిగిపోతుంది. దివాళీ పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది హీరోయిన్స్ ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఫ్యాషన్కి అనుగుణంగా ఉండే లేటెస్ట్ డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడమే ఫీలింగ్ లైక్ ఏ పటాకా అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్కి సంబంధించిన ఈ తారాజువ్వ లాంటి ఫోటోలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసాయి. పుష్ప, చావా సినిమాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన రష్మిక మందన చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఆమె ఒప్పుకున్న సినిమాలో ఒకటైన ది గర్ల్ ఫ్రెండ్ గురించి మాత్రం చాలా కాలంగా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఏ సినిమా అసలు ఉందా లేదా ఆగిపోయిందా అని అభిమానులు, సినీ వర్గాల్లో రకరకాల చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై ఎన్నో ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే సైలెంట్గా ఉన్నంత మాత్రాన ఆ సినిమా ఆగిపోయినట్లు కాదంటూ ది గర్ల్ ఫ్రెండ్ టీం ఒక్కసారిగా ప్రమోషన్ల సునామీని ప్రారంభించింది. దీపావళి పండగ మోడ్ను కంటిన్యూ చేస్తూ సినిమాకు సంబంధించిన ఆదిరిపోయే అప్డేట్తో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్నాళ్ళుగా ఉన్న అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రమోషన్ల హడావుడిని గ్రాండ్గా మొదలుపెట్టింది. ఈ సినిమాను నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొంది. త్వరలోనే అది రిలీజ్ కానుంది. ఇందులో రష్మిక, హీరో దక్షిత్, సిటీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రమోషన్లకు శ్రీకారం చుట్టారు.
పండగ వచ్చిందంటే చాలు సినీ తారల ఇళ్లలో సంబరాలు స్పెషల్ వైబ్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా దీపావళికి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద పార్టీలు జరగడం సర్వసాధారణం. అగ్ర హీరోల నుంచి నిర్మాతల వరకు అందరూ తమ ఆత్మీయుల కోసం స్పెషల్ పార్టీలు ఇస్తూ ఉంటారు. ఈ పార్టీలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ఇండస్ట్రీలోని వారి కనెక్షన్ను మరింత స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఇప్పుడు అలాంటి ఓ గ్రాండ్ పార్టీ గురించి మాట్లాడుకుంటుంది. ఇండస్ట్రీలోని ప్రముఖులందరినీ ఒకే చోటకు చేర్చి ఓ బ్లాక్ బస్టర్ నిర్మాత ఇచ్చిన ఈ పార్టీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన ఎవరో కాదు, తన మాటలతో ఎప్పుడు వార్తల్లో ఉండే బండ్ల గణేష్. ఆయన దీపావళి వేడుకలంటే ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన హోమ్ టౌన్ షాద్నగర్లో కూడా టపాసులు ఆ ఏరియా మొత్తం వినిపించేలా బ్లాస్ట్ చేస్తారు. ఇక అసలు విషయంలోకి వస్తే శనివారం రాత్రి హైదరాబాద్లోని తన నివాసంలో బండ్ల గణేష్ సినీ రాజకీయ ప్రముఖుల కోసం ఓ భారీ దీపావళి పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా నిలిచే మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కావడం విశేషం. మెగాస్టార్తో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు యంగ్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు, నిర్మాతలు, అలాగే పలువురు బడా రాజకీయ నేతలు కూడా ఈ పార్టీకి హాజరైనట్లు తెలుస్తోంది. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.